హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజైతే వినాయక నిమజ్జనం లాస్ట్ డే కదండి, ఇంకా చివరి రోజైతే పూజ అయితే చేయించుకున్నామండి. నేనైతే దేవుడి కోసం అయితే నైవేద్యం తీసుకొని పోయా. ఇంకా ఈరోజైతే చాలా బాగా జరుగుతాయండి మా కాలంలో అయితే. ఇంకా లడ్డు వేలం పాట, దేవుడికి కట్టిన పంచ, కండువాత్ వేలం పాట అయితే అన్నీ జరుగుతుందండి. మీకైతే ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను. జస్ట్ కొంచెం నేనైతే క్యాచ్ చేసినాయని మీకైతే చూపిస్తానండి, ఏవే వీడియో తీసినాను. ఇంకా నేనైతే దేవుడి కోసం నైవేద్యం అయితే చేసుకొని వెళ్తున్నాను. సేమియా పాయసం అయితే వేస్తున్నానండి. ఇంకా పాయసం తీసుకెళ్ళి అక్కడ అయితే పెట్టినాక ఇంకా దేవుడిని అయితే ఇప్పుడు పూజ చేసి కదిలిస్తారండి. ఇంకా దేవుడి కొంచెం ముందు చెప్పి ఇలా కదిలిస్తారు. ఉత్తర పూజ చేసేసి కూడా కదిలిస్తారు. దాని తర్వాత మనకైతే లడ్డు వేలం పాట, కండువ వేలం పాట ఇవైతే అన్నీ జరుగుతాయి. మీకైతే ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను. మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇంకా నేనైతే మా ఇంట్లో అయితే ఇంకా దేవుడి కోసం అయితే చెప్పాను కదండి, సేమియా పాయసం అయితే చేస్తాను. ఇది కూడా నేనైతే ఇలా అయితే సేమియా ఒక 1 kg సేమియా తీసుకొని మంచిగా నెయ్యి వేసి వేయించి అయితే ఇట్లా సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. ఇలా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మీకైతే లడ్డు వేలం పాట ఎలా జరిగిందో కూడా లాంగ్ వీడియో కూడా చూడాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి. మొత్తం మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఎవరు విన్ అయ్యారో అదైతే చూపిస్తున్నాను. ఇంకా నా సేమియా పాయసం అయితే మొత్తం వేయించి మంచిగా దాంట్లో పాలేసి ఉడికించి షుగర్ వేసి ఇంకా చేసినట్టే ఇంకా వినాయక పూజ సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పమాలికాన్ సమర్పయామి. రెడ్ కలర్ పూలది కదా. ఇలా అయితే దేవుడికైతే అందరూ రకరకాల మాలలు తెచ్చి వేస్తున్నారండి. ఒకరు తమలపాకుల దండ, ఒకళ్ళైతే మందార పూల దండ, ఒకరు తెల్ల పూల దండ, ఇలా చాలా వెరైటీస్ దండలు అయితే తెచ్చి ఇంకా దేవుడికి వేసినాక హారతి అయితే ఇస్తారు కదండి. ఇలా దేవుడికి అన్ని రకాల దండలు అయితే వేసి ఇంకా హారతి అయితే ఇస్తున్నారండి. హారతి పాట అయితే చూడండి. మంగళం గోపలేంద్రాయ మహనీయ మహాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ వేగశ్యామనమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాచార్య పురోగవే సర్వైరాచార్యే సత్తుదాయాస్తు మంగళం. విఘ్నేశ్వర భగవానికి రామచంద్ర భగవాన్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, 1116 1116 ఈ యొక్క లడ్డు వేలం పాట ప్రారంభమైంది. పాల్గొనవలసిన భక్తులు ఇందులో వేలం పాట వాడాల్సిందిగా కోరుతున్నాం. జై బోలో గణపతి మహారాజ్ కి జై బోలో గణపతి మహారాజ్ కి. చలో హ్యాపీ హోమ్స్ ఉత్సవ కమిటీ సభ్యులు
రండి, అందరు రండి అమ్మా, వచ్చి బొట్టు పెట్టి ఆమె రండి అభినందించాలి. జై బోలో గణపతి మహారాజ్ కి హర మహాదేవ్. జై బోలో గణపతి మహారాజ్ కి జై బోలో గణపతి మహారాజ్ కి. అందరూ వారికి లడ్డు ప్రసాదాన్ని వారి తోడుగా వెళ్ళవలసిన ఆహ్వానిస్తున్న వాళ్ళ యొక్క కాలనీ వాసులైన క్లాస్ చూడండి ఒకసారి అందరూ క్లాస్. హలో 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 ఓకే. ధోతి వేలం పాట మా కాలనీ అయితే దేవుడి పూజ మంగళహారతులు ఇచ్చినాక ఇంకా లడ్డు వేల పాట అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా లడ్డు వేలం పాటలో మా కాలనీలో వాళ్ళనండి. లడ్డు వేలం పాట అయిపోయినాక గెలిచినాక మంగళహారతో ఇంటికైతే లడ్డు తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్టేసి ఇంకా వస్తారండి. చాలా బాగా జరిగిందండి మా కాలనీ లడ్డు వేలం పాట. ఎలా జరిగిందో చూడాలనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీకు చూపిస్తాను. ఇలా అయిందని లాస్ట్ రోజు అయితే రోజు అయితే ఇంకా ఇలా లడ్డు వేలం పాట అయిపోయినాక నెక్స్ట్ ఇంకా లడ్డు అయితే ఇంటికైతే తీసుకెళ్తుంటే అందరు దారిలో అయితే ఇట్లా మొక్కుతున్నారండి. ఇంకా వినాయకుడే వెళ్ళినట్టు కదండి. ఇంకా లడ్డు వేలం పాట అయిపోయినాక నెక్స్ట్ వినాయకుడికి కట్టిన ధోతి కండువా వేలం పాట. ఇంకా కండువా వేలం పాట కూడా వీళ్ళైతే గెలిచి వేలంపాటలో గెలిచి వీళ్ళైతే తీసుకున్నారండి. మా కాలనీలో వాళ్ళనండి వీళ్ళందరూ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మా కాలనీలో అయితే వినాయక పూజ హారతి అయినాక లడ్డు వేలంపాట కండువ వేలంపాట ఇలా అన్నీ అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ